ఎండలతో అల్లాడిపోతున్న ప్రజల్ని తొలకరి పలకరించింది. కేరళం, తమిళనాడులో నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు కురుస్తున్నాయి. మరో వారంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళం, తమిళనాడులోకి ప్రవేశించాయి. ఈ ఏడాది కేరళంలోకి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. 2-3 రోజుల్లో ఏపీలోకి ప్రవేశిస్తాయని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఏపీలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. దక్షిణ తెలంగాణకు ఆనుకుని ఉన్న కోస్తాంధ్రలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని వివరించింది. ఇక తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్లు ఉరుములు, మెరుపులతో వర్షం ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రజలకు ఉపశమనం కలిగింది. ఉదయం నుంచి ఎండదాటికి హడలిపోయిన ప్రజలకు వర్షంతో చల్లగా మారిపోయింది. స్టేషన్ ఘన్పూర్, తొర్రూరు మండలాల్లో వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. భూంపల్లి మండలం కూడవెల్లి అగ్రహారంలో ఈత చెట్టుపై పిడుగుపడి కూలిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నట్లుండి వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా చల్లబడిపోయింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ప్రజలు ఉపశమనం పొందారు. ఇటీవల కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆకస్మిక వర్షానికి చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. నోయిడాలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.